ఈ వీడియోలో సజాతి భిన్నాలు మరియు విజాతి భిన్నాల గురించి నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. మన దగ్గర సమాన పరిమాణం కలిగిన 2 చాక్లెట్లు ఉన్నాయి. మొదటి చాక్లెట్ను 4 సమాన భాగాలుగా చేశాను. అలాగే రెండవ చాక్లెట్ను 3 సమాన భాగాలుగా చేశాను. ఈ 4 భాగాల్లో ఒక భాగాన్ని రవికి ఇచ్చాను. అలాగే 2 భాగాలను రష్మికి ఇచ్చాను. అయితే ఎవరికి ఎక్కువ భాగం వస్తుంది? రష్మికే వస్తుంది. ఎందుకంటే 4 సమాన భాగాల్లో 2 భాగాలు రష్మికి ఇచ్చాం మరియు ఒక భాగాన్ని రవికి ఇచ్చాను. కాబట్టి సహజంగా రష్మికే ఎక్కువ భాగం వస్తుంది. ఇప్పుడు ఇంకో విధంగా చేద్దాం. రవికి ఈ 4 3 భాగాలను ఇచ్చాను. అలాగే రష్మికి ఈ 3 2 భాగాలను ఇచ్చాను. ఇప్పుడు ఎవరికి ఎక్కువ భాగం వచ్చింది అంటే చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇద్దరికి ఇచ్చినవి సమానమైన భాగాలు కాదు. ఇక్కడ రవికి 4 భాగాల్లో 3 భాగాలు ఇచ్చాను. రష్మికి 3 భాగాల్లో 2 భాగాలు ఇచ్చాను. అంటే ఇద్దరికి సమానమైన భాగాలు ఇవ్వలేదు. కాబట్టి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ భాగం వచ్చిందంటే చెప్పడం కొంచెం కష్టం. ఈ 4 ముక్కల్లో ఒక ముక్కను తీసుకుంటే ఈ భాగం 1/4 అవుతుంది. అలాగే ఈ 3 ముక్కల్లో ఒక ముక్కను తీసుకుంటే దీని యొక్క భాగం 1/3 అవుతుంది. రవికి 4 3 భాగాలు ఇచ్చాను కాబట్టి 3/4 అవుతుంది. అలాగే రష్మికి 3 భాగాల్లో 2 ఇచ్చాం కాబట్టి రష్మి యొక్క భాగం 2/3 అవుతుంది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ఎక్కువ భాగం వచ్చిందంటే చెప్పడం కష్టం. 3/4 మరియు 2/3ను పోల్చి చూడటం కొంచెం కష్టమైన పని. కానీ సమాన పరిమాణం కలిగిన వస్తువులను పోల్చడం సులభంగా ఉంటుంది. ఉదాహరణకు 1/4 మరియు 2/4ను పోల్చడం సులభంగా ఉంటుంది. ఇలాంటి వాటిని అంటే హారం సమానంగా ఉండే భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. అలాగే 3/4 మరియు 2/3ను తీసుకుందాం. ఇలా హారాలు సమానంగా లేని భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు. సజాతి భిన్నాలకు ఉదాహరణలు చూద్దాం. 2/5, 4/5, 8/5. ఈ 3 భిన్నాల్లో హారం ఎంత? 5. అంటే హారం సమానంగా ఉంది. కాబట్టి ఇవి సజాతి భిన్నాలు అవుతాయి. అలాగే 3/6, 5/6. వీటిలో కూడా హారం సమానంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని సజాతి భిన్నాలు అంటారు. అలాగే 2/11, 6/11, 9/11. ఇవి కూడా హారాలు సమానం కాబట్టి ఇవి సజాతి భిన్నాలు అవుతాయి. అలాగే విజాతి భిన్నాలకు ఉదాహరణలు చూద్దాం. 2/5, 4/3, 8/7. చూడండి, వీటి హారాలు సమానంగా లేవు. కావున ఇవి విజాతి భిన్నాలు అవుతాయి. అలాగే 1/9, 2/3, 8/11. ఇవి కూడా హారాలు సమానంగా లేవు కాబట్టి విజాతి భిన్నాలు అవుతాయి. అలాగే 4/6 మరియు 4/3 ఇవ్వబడింది. ఇక్కడ లవాలు సమానంగా ఉన్నాయి. అయినా కూడా ఇవి విజాతి భిన్నాలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం హారాలు మాత్రమే చూడాలి. లవాలు సమానంగా ఉన్నా మనం పట్టించుకోకూడదు. హారాలు సమానంగా ఉన్నాయా లేవా ఆ విషయం మాత్రమే గమనించాలి. కాబట్టి 4/6 మరియు 4/3 ఇవి విజాతి భిన్నాలే అవుతాయి. అలాగే సమాన భిన్నాలు తీసుకోండి. 3/6, 4/8. వీటిని సూక్ష్మీకరిస్తే 1/2, 1/2 వస్తాయి. కాబట్టి ఇవి సమాన భిన్నాలు. కానీ ఇప్పుడున్న రూపంలో హారాలు సమానంగా లేవు. కాబట్టి ఇవి విజాతి భిన్నాలే అవుతాయి. ఒక ఉదాహరణ చూడండి. కింది సమూహాలలో ఏవి సజాతి భిన్నాలు, ఏవి విజాతి భిన్నాలు అవుతాయో కనుగొనండి. 2/5, 3/5, 8/5 ఇచ్చారు. వీటిని పరిశీలించండి. అన్ని భిన్నాలకు హారం 5 ఉంది. హారాలన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇవి సజాతి భిన్నాలు అవుతాయి. అలాగే 1/6, 4/5, 5/3. వీటిని చూడండి. వీటిలో హారాలు సమానంగా లేవు. కాబట్టి ఇవి విజాతి భిన్నాలు అవుతాయి. అలాగే 2/13, 4/13. ఇక్కడ హారాలు సమానం కాబట్టి సజాతి భిన్నాలు అవుతాయి. అలాగే 2/12, 4/12, 1/6. వీటిలో 2 భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉన్నాయి మరియు ఒకటి వేరేలా ఉంది. ఇలాంటప్పుడు ఏం చెప్పాలి? ఇవి కూడా విజాతి భిన్నాలే అవుతాయి. ఎందుకంటే మనం తీసుకున్న అన్ని భిన్నాల యొక్క హారాలు సమానంగా ఉంటేనే సజాతి భిన్నాలు అవుతాయి. అలా లేకపోతే విజాతి భిన్నాలే అవుతాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం?
సజాతి భిన్నాలు మరియు విజాతి భిన్నాల గురించి నేర్చుకుందాం.